అది 6/7/2024 అంటే మొన్న శనివారం రోజున 6వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు భేటీ అవుతున్నారు. 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి చట్టంలోని చాలా అంశాలపైన వాళ్ళు చర్చించుకోబోతున్నారు. దీనిపైన ఒక కొలిక్కి తీసుకొస్తారు ఈ సమస్యల పరిష్కారం అని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణ లేవనెత్తే అంశాలేంటి, రేవంత్ రెడ్డి గారు అడగబోయే అంశాలేంటి అంటూ వార్తను ప్రచురించాయి. ఆ వార్తలో కీలకమైనటువంటి వార్త మొత్తంలో మళ్ళీ బాక్సులు కట్టి ఒక 5 అంశాలు ఇద్దరు రాశారు. ఒకటే అంశం, ఒకటే విధంగా. పాయింట్ నెంబర్ 1 ఇందులో ఏముంటుందో ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో అదే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 ఇక్కడేముంటుందో ఆంధ్రజ్యోతిలో పాయింట్ నెంబర్ 2 అదే ఉంటుంది. 3, 3, 4, 4, 5, 5 మొత్తం ఇటు ఈనాడు ఇటు ఆంధ్రజ్యోతి రెండింటిని ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇద్దరు సీఎంలు దేని గురించి మాట్లాడుకోవాలి? అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకోవాలి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఏ అంశాల గురించి? తెలంగాణ లేవనెత్తే అంశాలు ఈనాడు దినపత్రిక 6/7/2024. ఇటు చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక 6/7/2024. ఇందులో క్లియర్గా మీరు చూడండి, ఎల్లో కనిపిస్తోంది కదా, హైలైట్ చేసింది చూడండి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక భాగం కావాలని రేవంత్ రెడ్డి గారు లేవనెత్తబోయే అంశమంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించింది సార్. నెక్స్ట్ పక్కనే ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం కావాలి, ఓ 50% భాగం కావాలి అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. దాంతోపాటు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి, ఏపీలో ఉండేటటువంటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో. అదే సమయంలో 6వ పాయింట్ చూస్తే రెండింటిలో తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా మాకు సగం వాటా ఇవ్వాలి, మాకు వాటా కావాలి. క్లియర్గా రాశారు ఇందులో. ఈనాడు దినపత్రికలో ఎన్ని పాయింట్స్ పెట్టారో ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ అవే పాయింట్స్ పెట్టారు. మరి వెంకన్న స్వామికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో రేవంత్ రెడ్డి గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తానంటే ప్రజలు ఎంతో కొంత డౌట్ ఉంటుంది, అనుమానం ఉంటుంది, లేకపోతే ప్రశ్నిస్తారు. ఎందుకంటే రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు కదా, ప్రజలు ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నిస్తే వెంటనే ఏ విధంగా మాట మార్చి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రజలు. ఇలాంటి ట్విట్టర్ అకౌంట్ను ఆ పార్టీ మెయింటైన్ చేస్తున్నందుకు. ఇందులో వాడినటువంటి పదజాలం, ఈ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నవారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఇలాంటి భాష వాడుతారని నేను అసలు అనుకోవట్లేదు, అసలు భావించట్లేదు. ఇలాంటి భాష వాడతారా? రాసింది ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ప్రజలు ప్రశ్నించేటప్పటికీ ఒక్కసారిగా జగన్ పైకి రుద్దేసే ప్రయత్నం చేశారు. ఏం రాశారో నేను చదివి వినిపిస్తాను సార్. స్క్రీన్ మీద కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ను ఒక్కసారి పెట్టండి. నీలాగా చౌటలు లేరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సిగ్గు లేకుండా నీ లోటస్ పాండు కాపాడుకోవడానికి 5 ఏళ్ళు అవకాశం ఉన్న తెలంగాణ వాళ్ళకి ఏపీ భవనాలు రాసిచ్చేసావు. ఆయన రాసిచ్చారా లేదనేది క్లియర్గా ప్రతి పాయింట్ చర్చిద్దాం. బందర్ పోర్టులో వాటా ఇస్తా, నా జోలికి రావద్దని కాళ్ళ మీద పడ్డావు. బందర్ పోర్టులో వాటా అడుగుతోంది ఎవరు? అక్కడ కళ్ళు కనపడట్లేదా? కళ్ళు కనిపించట్లేదా అక్కడ? అంటే ఏపీకి రాదు తెలంగాణ ఎడిషన్, మనం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రాసేసుకుందామని అనుకుంటే నాలాంటోడు ఉంటాడు కదా, మీ పేపర్లో ఏమొచ్చిందని చదివేవాడు, తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు కదా. అయిపోయింది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొట్టేసిన 1000 కోట్ల ఆస్తులు కాపాడుకోవాలని 6000 కోట్లు అప్పనంగా అప్పగించావంట. నీలాంటి చవట బుద్ధి కాదు మాది. తిరుమలలో 0.00% వాటా కానీ, తీర ప్రాంతంలో 0.00 వాటా కానీ ఎవరికీ ఇచ్చేది ఉండదు. ఇక్కడ ఉంది కేసుల కోసం ఏపీని తాకట్టు పెట్టే చవట జగన్ రెడ్డి కాదు, ఏపీ ఆత్మగౌరవం నిలబెట్టే చంద్రబాబు గారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని తాకట్టు పెట్టి ఓటుకునేటు కేసుతో దొరికిపోయి మన హక్కుల్ని, మన వాటాని వదిలిపెట్టి కరకట్టకి ఎవరు పారిపోయి వచ్చారో ఇది రాసిన వాళ్ళకి తెలియాలి.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారా? మనం ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చేసామా? వస్తే వచ్చాం, కానీ మనకున్నటువంటి హక్కులన్నీ వదిలేసింది ఎవరు? అక్కడున్న బిల్డింగ్లన్నీ రాసిచ్చేసింది ఎవరు? అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎవరు? అవన్నీ మర్చిపోతే ఎట్లా? రెండోది, జగన్ రెడ్డి మరోసారి చెబుతున్నాం, మా వెంకన్న జోలికి రావద్దు, నీ బుద్ధి చూపించుకు. మా వెంకన్న అంటే వెంకన్న స్వామికి వెంకన్నను కూడా చౌదరి అని, వెంకన్న చౌదరి అని ఈ పసుపు మూక మాట్లాడిన మాటలు మనం విన్నాం కదా. వెంకన్న స్వామి కూడా పసుపు రంగు పూసేశారు. పసుపు అనేది వెంకన్న స్వామికి పూసే పసుపు పేరు, మీ పార్టీ పసుపు వేరు. వెంకన్నతో పెట్టుకుంటే బూడిద కూడా మిగలదు. ఇప్పుడు వెంకన్నతో పెట్టుకుంది ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి. అవి రెండు బూడిదైపోవాలని నేనైతే కోరుకోవట్లేదు. మీలాంటి బుద్ధి అసలే లేదు. వెంకన్నతో పెట్టుకుంటే బూడిద కూడా మిగలదట. మరి వెంకన్నతో పెట్టుకునేది ఎవరు? ఈనాడు. వెంకన్నతో పెట్టుకునేది ఎవరు? ఆంధ్రజ్యోతి. ఇప్పుడు వీళ్ళు బూడిదైపోవాలని మనం కోరుకోవాలా? నేనైతే కోరుకోను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో బూడిదైపోవాలని కోరుకోను. మన బుద్ధి మంచిదైతే చాలు, బూడిదైపోవాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర గుర్తుపెట్టుకో, వెంకన్నతో రాజకీయాలొద్దు. వెంకన్నతో ఎవరు రాజకీయాలు చేశారు, చేయించారు? జయచంద్ర నాయుడు. గుర్తుపెట్టుకోండి సార్ పేరు. జయచంద్ర నాయుడుతో కేసు వేయించింది కోర్టులో. తిరుమల గురించి, తిరుమల 7 కొండల పరిధిలోకి రాదని ఎవరు వేయించారు? తిరుమల 7 కొండల పరిధిలో ఉందని జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జీవోతో సహా బయట పెడతా కాసేపట్లో. ఆ రోజు జయచంద్ర నాయుడు గారితో కేసు వేయించింది ఎవరు? ఇలా తిరుమల మీద రాజకీయాలు చేసింది ఎవరు? మళ్ళీ పైకి రుద్దేసి బూడిద మిగలదని శాపనార్థాలు. ఇప్పుడు ఈ వార్త రాసినందుకు ఏం చెయ్యాలి? ఏ బూడిద మిగలాలి? ఎవరికి బూడిద అవసరం లేదు సార్, బుద్ధి వస్తే చాలు. నేను వెంకన్న స్వామిని అదే కోరుకుంటా.